నేను మీ జగదీష్ని. ఈరోజు అన్ని పేపర్లలో ఒక ముఖ్యమైన న్యూస్ వచ్చింది. అది సొంత తల్లిని సొంత బిడ్డ హత్య చేయించింది. ఈ ప్రియుడితో కలిసి హత్య చేయించింది. ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన. ఇది వెంటనే ఒళ్ళు జలపరిస్తుంది. ఇది మానవీయత కోణంలో చూస్తే ఇది చాలా బాధ చాలా పెయిన్ వస్తుంది మనసులో. అయితే ఇలాంటి సంఘటనలు ఏం జరుగుతున్నాయంటే మన బంధం బలహీనమైపోతుంది, బాంధవ్యాలు బలహీనమైపోతున్నాయని మన సైకాలజిస్టులు కొన్ని విషయాలు చెప్పినాయి. ఆ విషయాలు మీ గురించి నేను తీసుకొస్తా. ఎవరెవరు ఏం చెప్పారు అనేది మీకు చెప్తా. బంధం బలహీనం అవుతుంది. ప్రియుడితో ఫోన్ మాట్లాడుతూ మందలించినది కన్న తండ్రిని చంపించడం. ఆస్తివాదుల కోసం కన్న తండ్రిని ఎదుటే సోదరుల్ని తొదమణించిన చెల్లెలు. ప్రేమకు అడ్డొస్తుందని కన్న తల్లిని ప్రియుడితో హత్య చేయించిన 15 ఏళ్ల బాలిక. ఈ 3 సంఘటనల మీద మన వ్యక్తిత్వ వికాసం వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ యొక్క మనోభావాలు విన్నాము. అకారణంగా హత్యలు పాల్పడే వాళ్లకు ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఈ బిడ్డ నుంచి తప్పించుకోవాలన్న తాత్కాలిక ఆలోచనల వల్లనే చంపుతున్నారు. వారి వ్యక్తిత్వంలో లోపాలు ఉంటాయి. మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి కుట్రలు చేసి ఇతరులను కూడా భాగస్వామ్యం చేస్తారు. కుట్రలో పాల్గొనే వారందరికీ వ్యక్తిత్వ లోపాలు ఉంటాయి. ఇలాంటి వారు చాలామంది చిన్నప్పటి నుండి కుటుంబంలో ఒక రకమైన అనిశ్చితి, హింస, కోపాలకు గురై వారికి తాము చేసిన నేరం సమంజసమే అనిపిస్తుంది. వీరేంద్ర సైకాలజిస్ట్ అంటున్నారు. ఇంకో ఆయన సైకాలజిస్ట్ ఏమో విన్నాం. కన్నవాళ్ళను కట్టుకున్న వాళ్ళను కడతెచ్చడం వంటి మామూలు హత్య కేసులు కావు. సమాజంలో కనుమరుగవుతున్న అనుబంధాలు నిదర్శనంగా వీటిని అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో సినిమాల్లో, సోషల్ మీడియాలో కనిపించే ప్రేమను నిజమని నమ్మేస్తున్నారు. దానికి అడ్డుగా నిలిచిన వారిని తొలగించాలని తప్పుడు భావనలు పెరిగిపోతున్నాయి. కుటుంబ సభ్యుల భావిత్వేగ బంధం లేనప్పుడు ప్రేమగా ఒక వ్యసనం మారుతుంది. పిల్లలకు చిన్న వయసులోనే ఎమోషనల్ ఎడ్యుకేషన్ అందించడం ఒక పరిష్కారం. తల్లిదండ్రులు పిల్లలు మార్కులు, ర్యాంకులు కంటే వారి బంధానికి ఎక్కువ విలువనివ్వాలి. వారి భావాలను అర్థం చేసుకోవాలి. వారి ప్రైవసీని గౌరవించాలి. ఇంకో ఆమె ఏం చెప్తుంది, మమతా రఘువీర్ తరుణి స్వచ్ఛంద సంస్థ ఏమంటుందంటే, చిన్న వయసులోనే ప్రేమ అనే భ్రమలో పడుతున్నారు. అది తల్లిదండ్రుల కంటే ఎక్కువ అనుకుంటున్నారు. తల్లిదండ్రులతో సరైన సంబంధాలు లేకపోవడం, వారిని సరిగా అర్థం చేసుకోకపోవడం ఇందుకు కారణాలు. అందుకే పిల్లలతో ఎంత సమయం గడుపుతారనేది చాలా ముఖ్యం. చాలామంది టీచర్లు, తల్లిదండ్రులు పిల్లలకు ఎలాంటి విలువలు నేర్పడం లేదు. బాల్యం నుండి విలువలతో పాటు నేరాలు, చట్టాలు కూడా అవగాహన కల్పించాలని డాక్టర్ మమతా గారు చెప్తున్నారు. ఇంకోటి, పిల్లల్లో పెడవచనం ఎందుకు? మా పిల్లలు మా మాట వినరు, సరిగ్గా చదవరు, ఎప్పుడూ ఫోన్తోనే ఉంటారని చెప్పని తల్లిదండ్రులే లేరంటే అత్యవశక్తి కాదు. మారుతున్న ప్రపంచంలో అందరి అలవాట్లను మార్పులు తెస్తున్నాయి. పిల్లల ఆలోచనలు, అలవాట్లలో కూడా ఇదే కనిపిస్తుంది. పిల్లల్లో విపరీత మనస్తత్వానికి కారణం ఏమిటంటే స్మార్ట్ ఫోన్ అనే సమాధానం తక్కువ వస్తుంది. కొంతవరకు ఇది నిజమైనా ఈ ఇతర కారణాలు ఉన్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు ఇరువురు కలిసి